పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని జైల్లో హత్య చేయబడ్డాడంటూ పాకిస్తాన్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం సృష్టించాయి. అయితే అధికారులు ఈ వాదనను ఇప్పటి వరకు ధృవీకరించలేదు. రావల్పిండిలోని అడియా జైల్లో ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారని బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వంటి పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆయన హత్య గురించి పోస్ట్ చేశాయి. అయినప్పటికీ వార్తలకు మద్దతుగా ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం. బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేస్తూ కస్టడీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను అసీం మున్నీర్ అతని ఐఎస్ఐ పరిపాలన చంపేశారని అనేక వార్తా సంస్థలు వెల్లడించుతున్నాయి. ఈ సమాచారం నిజమైతే అది ఉగ్రవాద పాకిస్తాన్కు సంపూర్ణ ముగింపును సూచిస్తుంది. ఈ నిజం ప్రపంచానికి తెలిసిన వెంటనే దాని చివరి చట్టబద్ధత కూడా కూలిపోవడం మొదలవుతుందని పేర్కొంది. ఇక మరోవైపు పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ను అడియా జైల్లో రహస్యంగా చంపేశారని ఆఫ్ఘన్ మీడియా కూడా ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, సైనిక అధికారులు ఆ ఆరోపణలు ఖండించారు. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని చెప్తుంది. ఈ వార్తలు ప్రచారం కావడంతో అడియా జైలు వద్ద పీటీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ మంగళవారం రాత్రి సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్లోని విశ్వసనీయ మూలాలు వెల్లడించిన సమాచారం ప్రకారం పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ను అడియా జైల్లో రహస్యంగా చంపేశారని, అతని శవాన్ని జైలు నుంచి బయటకు తరలించారని ఆ వార్తల్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు మిగతా ఆఫ్ఘన్ మీడియా అవుట్లెట్లలో కూడా ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ అధికారులు ఆ ఆరోపణలు తప్పుగా వార్తలుగా ఖండించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నాడని, అతనికి ఎలాంటి హాని జరగలేదని, ఈ పుకార్లు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడానికేనని పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అడియా జైల్ సూపరింటెండెంట్ కూడా స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం బాగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ పుకార్లను అడ్డుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ పుకార్ల వల్ల పీటీఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అడియా జైలు వద్ద వేలాది మంది సమావేశమైన ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి సమాచారం కోరుతూ నిరసనలు తెలిపారు. పాకిస్తాన్ పీటీఐ అధిపతి అయిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి జైల్లో ఉంచారు. గత కొన్ని నెలలుగా ఇస్లామాబాద్ ప్రభుత్వం ఆయనను జైల్లో కలిసేందుకు అనుమతి లేకుండా అప్రకటిత నిషేధం విధించింది. మరణ వార్తల నేపథ్యంలో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు ఆయనను కలవడానికి ప్రయత్నించారు. కానీ అధికారులు ఇమ్రాన్ ఖాన్ ను కలవడానికి అనుమతించలేదు. ఇక ఈ నివేదికలు ప్రస్తుతం ధృవీకరించబడనందున పరిస్థితిపై మరింత అధికార స్పష్టత కోసం వేచి చూడాల్సిందే.